హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ టాలీ. సో టాలీలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 అని ఇస్తాను. సో ప్రయారిటీ 1 అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, ప్రయారిటీ 2 వచ్చేసరికి కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు చూద్దాం, చూడండి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు టాలీ. సో దీంట్లో వచ్చేసరికి మనకి మొత్తం టాలీ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. సో వీటిలో చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే 4 అనేది ఇక్కడ రాశాను. వీటిల్లో కూడా మనకి ఇందులో 3 అనేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఏంటియో చూద్దాం, చూడండి. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ టాలీ? రైట్ అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ టాలీ. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే మనం చూడండి ప్రయారిటీ 1 అని ఇస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, రైట్ అబౌట్ టర్మినాలజీ. సో ఇక్కడ చూడండి టర్మినాలజీ అనే క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. సో రైట్ అబౌట్ టర్మినాలజీ రిలేటెడ్ టు టాలీ అని అడిగారు. సో ఇది కూడా ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1 అని ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాన్యువల్ అకౌంటింగ్ అదేవిధంగా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ రాయమన్నారు. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మనం 4 క్వశ్చన్స్ ఇచ్చాను. 4లో ప్రయారిటీ 1 అనేది ఫస్ట్ 3 క్వశ్చన్స్కి ఇచ్చాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి చూడండి, రైట్ అబౌట్ డిఫరెంట్ టాలీ వర్షన్స్ అని అడిగారు, ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మనకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అనేది చూద్దాం, చూడండి. యూనిట్ 2. సో సెకండ్ యూనిట్లో వచ్చేసరికి చూడండి టాపిక్ ఏంటి, ఇంట్రడక్షన్ టు టాలీ సాఫ్ట్వేర్. సో ఇక్కడేం జరుగుతుందంటే మనకి టాలీ యొక్క సాఫ్ట్వేర్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి, ఇలాంటివన్నీ దీంట్లో వస్తాయి. సో దీంట్లో 7 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. సో 7లో కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి, హౌ టు స్టార్ట్. నెక్స్ట్ అదేవిధంగా క్విట్ టాలీ సాఫ్ట్వేర్. అంటే టాలీ సాఫ్ట్వేర్ని ఎలా స్టార్ట్ చేస్తాము, ఎలా ఎండ్ చేస్తాము అని ఇక్కడ అడిగారు, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, రైట్ అబౌట్ వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్ యూజింగ్ టాలీ. సో ఇక్కడ చూడండి ఏమని అడుగుతున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ అనేవి ఉంటాయి అని సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ టు క్రియేట్, సెటప్, ఆల్టర్ అండ్ డిస్ప్లే ఏ కంపెనీ టాలీ ఈఆర్పి. సారీ ఈపీఆర్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా సెటప్ చేస్తాము, ఆల్టర్ మీన్స్ ఏంటి మోడిఫికేషన్స్, ఎలా డిస్ప్లే చేస్తాము అని అడుగుతున్నారు, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ వన్ చూడండి, రైట్ అబౌట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ గేట్వే ఆఫ్ టాలీ అని అడిగారు, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే, వాట్ ఈజ్ గ్రూప్, గ్రూప్ అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఇన్ టాలీ. సో ఇది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ప్రయారిటీ 1 క్వశ్చన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, హౌ టు క్రియేట్ న్యూ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఇన్ టాలీ. సో ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో ఇది కూడా మనం ప్రయారిటీ 1. నెక్స్ట్ చూడండి, హౌ టు క్రియేట్ అదేవిధంగా ఆల్టర్ అండ్ డిస్ప్లే గ్రూప్స్ ఇన్ టాలీ అని అడిగారు. సో ఇది కూడా ప్రయారిటీ 1 క్వశ్చన్, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కువగా అడిగేది చూడండి, రైట్ అబౌట్ వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్ యూజింగ్ టాలీ అనేది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్ని అడిగేటప్పుడు మనకేంటంటే టాలీ గురించి ఇంట్రడక్షన్ కూడా అడుగుతూ ఉంటారు. సో టాలీ అంటే ఏంటో అడిగి తర్వాత వచ్చేసరికి టాలీని ఎలా స్టార్ట్ చేస్తాము, ఎలా ఎండ్ చేస్తాము అని అడుగుతారు. ఈ క్వశ్చన్కి ఎక్స్ట్రా క్వశ్చన్ కింద అలా అడుగుతూ ఉంటారు, ఓకేనా. ఇది యూనిట్ 2. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూనిట్ 3 చూద్దాం, చూడండి. యూనిట్ 3లో లెడ్జర్స్ అని ఇచ్చాడు, ఓకేనా. ఈ టాపిక్ ఏంటి, లెడ్జర్స్ అనే టాపిక్. సో దీంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4లో కూడా మనం 3 క్వశ్చన్స్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లా చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, వాట్ ఆర్ లెడ్జర్స్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెడ్జర్ అంటే ఏంటో రాసి తర్వాత లెడ్జర్స్ అనేవి ఏమేమి ఉంటాయి అనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ హౌ టు క్రియేట్, ఆల్టర్ అండ్ డిస్ప్లే లెడ్జర్స్. సో అర్థమవుతుందా, లెడ్జర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆల్టర్ చేయాలి అనేది కూడా అడుగుతూ ఉంటారు, ఓకేనా. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ ఆఫ్ సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్ ఇన్ టాలీ. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే మల్టిపుల్ లెడ్జర్స్ని అంటే సింగిల్ కానీ మల్టిపుల్ కానీ లెడ్జర్స్ని క్రియేట్ చేయమని అడుగుతున్నారు. సో ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే, బట్ దీనికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ లెడ్జర్స్ అండ్ దేర్ గ్రూప్స్ ఎలకేషన్ అన్నారు. సో ఇది
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 4th యూనిట్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో కూడా చూద్దాం. చూడండి, యూనిట్ 4లో మనకి కాన్సెప్ట్ నేమ్ ఏంటి, ఓచర్స్. సో ఓచర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనే క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. సో దీంట్లో కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అనేవి ప్రయారిటీ 1 క్వశ్చన్స్ కింద చెప్పుకుందాం. వాట్ ఈజ్ ఓచర్, అసలు ఓచర్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓచర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, హౌ టు రికార్డ్, ఆల్టర్, డిలీట్ అండ్ డిస్ప్లే ఓచర్స్ ఇన్ టాలీ అంటున్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, హౌ టు క్రియేట్ అండ్ కస్టమైజ్ న్యూ ఓచర్ టైప్స్. సో ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే, బట్ ఏంటంటే దీనికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ మనం టిక్ చేసుకుందాం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఇన్ టాలీ. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, హౌ టు ఎంటర్. నెక్స్ట్ అదేవిధంగా జర్నల్స్, అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే కాంట్రాని, నెక్స్ట్ అదేవిధంగా జర్నల్స్ని, డెబిట్ని, క్రెడిట్ని, ఇలాంటివి ఓచర్స్ ఉంటాయి, వీటిని ఎలాగా అని కూడా అడుగుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే. సో 5 క్వశ్చన్స్లో మనం 4 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా ఇక్కడ టిక్ చేసుకున్నాం. నెక్స్ట్ 5th యూనిట్లో వచ్చేసరికి మనకి 2 క్వశ్చన్సే ఉంటాయి. సో అది కూడా చూద్దాం. చూడండి, యూనిట్ 5లో వచ్చేసరికి ఫైనల్ అకౌంట్స్ అని ఇచ్చారు. ఓకేనా. సో దీంట్లో మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇచ్చాం. 2లో మనం మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్నే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ప్రయారిటీ 1 కింద చెప్పుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ కస్టమైజింగ్ ద ఫైనల్ అకౌంట్ అని అడిగారు. సో ఆ ప్రొసీజర్ అనేది మనకి తెలిస్తే మనం దీంట్లో సెకండ్ క్వశ్చన్ అడిగినా కొంచెం ఇంచుమించు అలాగే రాసుకోవచ్చు. చూడండి, రైట్ అబౌట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఇన్ టాలీ. సో టాలీలో కీబోర్డ్ షార్ట్ కట్స్ గురించి అడిగారు. సో 5th యూనిట్లో మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చాం. మనం 2 క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం 1 క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు తెలియాల్సింది, ఈ 2 క్వశ్చన్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సిందే, బట్ ఏంటంటే ఇందులో పర్టికులర్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. సో ఇది ఓవరాల్గా టాపిక్.